ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరలక్ష్మి, మహబూబాబాద్ కమిటీ. రంజాన్ పండుగ సందర్భంగా అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యములు అనే గ్రంథంలో నుండి 30వ సూర 8వ ఆయత్తు చెప్తున్నాను. ఏమిటి? వారు తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడం లేదా? అల్లాహ్ భూమి ఆకాశములను వాటి మధ్యనున్న సమస్తమును అత్యుత్తమ రీతిలో నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాడు. అయితే చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు. వివరము: మనిషి జీవితంను దైవిక ధ్యేయము లేకుండా గడుపుచున్నాడు. ప్రపంచ సంబంధమైన ధనము సంపాదించాలనే ధ్యేయమే కలదు. మనిషి తన గురించి లోతుగా కానీ పైపైన కానీ ఆలోచించడం లేదు. తనను తాను మరిచిపోయి ప్రపంచ ధ్యాసలలోనే బ్రతుకుచున్నాడు. ఏ ఆలోచనలలో బ్రతికినప్పటికీ ఒక గడువు వరకు మాత్రమే. దేవుడు మనిషిని పుట్టించినప్పుడే ఒక గడువు వరకు మాత్రమే బ్రతుకున్నట్లు శరీరంను తయారు చేసి పంపించాడు. శరీరాలు పంచభూతాలతో తయారైనవి. ఈ ఆయత్తులో భూమి ఆకాశంలో అనగా ఆకాశం అనగా తల, భూమి అనగా పాదములు, మధ్యనున్న సమస్తము అనగా అవయవములు. తల నుండి పాదాల వరకు మధ్యలో ఉన్న అవయవములను అత్యుత్తమ రీతిలో తయారు చేసి ఒక గడువు వరకు మాత్రమే అవి పనిచేయునట్లు శరీరాలను తయారు చేసి పంపించాడు. కొంతవరకు బ్రతుకు శరీరంలో నివసించు జీవుడు జీవం ఉన్న సమయంలోనే, ఈ శరీరాలతో బ్రతుకు సమయంలోనే తమను సృష్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకొని కలుసుకోవాలని ఏమాత్రం అనుకోవడం లేదు. ఎవరైనా జ్ఞానులు ఈ విషయాన్ని గుర్తు చేస్తే దానిని తిరస్కరిస్తున్నారు. అలా దైవ సాన్నిధ్యమును తిరస్కారంగా చేసి మాట్లాడువారు తమ గురించి, తమ పుట్టుక గురించి, తమ శరీరం గురించి ఏమాత్రమూ ఆలోచించడం లేదు. అలా ఆలోచించకుండానే బ్రతుకుచున్నారు. ఇలా వివరించే అవకాశం ఇచ్చినటువంటి అల్లాకు మరియు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.